హాయ్ అండి అందరికీ. బాదుషాని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కప్పు మైదా పిండిని యాడ్ చేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు కొంచెం సాల్ట్ని, అలానే ఇప్పుడు కొంచెం బేకింగ్ సోడా, అలానే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకున్నానండి. మీకు ఇష్టమైతే టాల్డన్ కూడా యూస్ చేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ముద్దలాగా ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుని ఒక 20 మినిట్స్ పాటు. ఇప్పుడు మనం 2 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకుందామండి. 1 కప్ మైదా తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకొని దీంట్లోనే 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని హీట్ చేసుకోండి. ఇప్పుడు ఇది బాగా తీగ పాకం వచ్చే వరకు అయితే అవసరం లేదండి, కొంచెం లైట్గా వస్తే సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు నేను యాలకుల పౌడర్ని వేసాను, అలానే కొంచెం లెమన్ యాడ్ చేశానండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ముద్దని ఇప్పుడు ఇలా బాదుషా షేప్లో ఉంటుంది కదా, ఆ షేప్లో చేసుకొని దీంట్లో మధ్యలో హోల్ పెట్టుకొని అన్నీ కూడా ఇలా చేసి రెడీగా పెట్టుకోండి ముందుగానే. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. దీనికి ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది అన్నప్పుడు వీటిని అన్నిటినీ కూడా వేసుకోండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం హీట్ వచ్చిన తర్వాత మాత్రమే తిప్పుకోండి ఇంకో సైడ్కి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇది ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత తీసుకోండి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో ఇవి వేసుకొని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకోండి.